వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం ఈరోజు 13వ తారీఖు అంటే 13th మే 2025 ఈనాడు ఎడిటోరియల్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. అదేంటిదంటే క్వాంటమ్ వ్యాలీ అవకాశాల గని. క్వాంటమ్ వ్యాలీ, ఈ క్వాంటమ్ వ్యాలీ అనే కేంద్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద క్వాంటమ్ టెక్నాలజీ మీద ఈ ఆర్టికల్ ఇవ్వబడింది. అంటే మన ఇండియాలో ఎలా ఉంది, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉంది, వాటి ఉపయోగాలు ఏంటి, వాటి యూజెస్, ఇట్లా ఇదైతే మంచి ఆర్టికల్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు జనరల్ ఎస్ఐలో యూజ్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో కూడా మనకు ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద కూడా మనకైతే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ ఏమంటున్నారు, ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ఈ సాంకేతికతకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కేంద్రం. అంటే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఈ కేంద్రం అనేది దేశంలోనే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటవుతుందని చెప్తున్నారు. IBM, TCS వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో, ఇది గుర్తుంచుకోవాలి, ఇది ఏ సంస్థలో ఏర్పాటు చేస్తున్నాయని అనేది మనకు బిట్ క్వశ్చన్ టైప్లో రావచ్చు. అదేంటిది, IBM, TCS వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో 156 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. 156 క్యూబిక్ క్వాంటమ్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. అనేక రంగాల్లో అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను ఏకకాలంలో పరిష్కరించే సామర్థ్యం దీనికి ఉంది. అసలు క్వాంటమ్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటిది అంటే, ఈ క్వాంటమ్ అని మనం ఎప్పటికీ వింటూ ఉంటాం. అసలు క్వాంటమ్ అంటే ఏంటిదో తెలియాలి. ఇది ఏం లేదండి, జనరల్గా మన కంప్యూటర్స్ అనేది బిట్స్ రూపంలో వర్క్ చేస్తుంటుంది. బిట్స్ అంటే ఏంటిది, 0 or 1, ఆర్ 0 లేదా 1, 0 or 1. ఈ క్వాంటమ్ ఏంటంటే క్యూబిట్స్ రూపంలో పనిచేస్తుంది. ఇక్కడ జనరల్ కంప్యూటర్స్ 0 ఆర్ ఒకసారి 0 పనిచేస్తే మరొకసారి 1 పనిచేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, 0 and 1 ఒకే సందర్భంలో కూడా పనిచేసే కెపాసిటీ ఉంటుంది అంటారు. దీనివల్ల ఎక్కువ స్పీడ్గా ఉంటుంది, ఎక్కువ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దానికి దీనికి ఈ డిఫరెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏమంటున్నారంటే, నేడు జనజీవితాలు సాంకేతికతపైనే అధికంగా ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు జటిలమైన సమస్యలను త్వరగా పరిష్కరించలేకపోతున్నాయి. దానివల్ల అరుదైన వ్యాధులకు మందుల తయారీ, సమాచార భద్రత, అంతరిక్ష పరిశోధనలు వంటి రంగాల్లో కాలయాపన తప్పడం లేదు. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు అధునాతన క్వాంటమ్ టెక్నాలజీ వైపు చూస్తుంది. ఎంతటి సంక్లిష్ట గణాంకాలనైనా ఇది చిటికెలో పరిష్కరిస్తుంది. శక్తివంతమైన ఈ సాంకేతికతపై కెనడా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి, పైచేయి సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతుండటం విశేషం. మన పరిశోధనలను జోరెత్తించడానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, దేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఇది కీలకమవుతుంది. ఇది అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద క్లిష్ట సమస్యలను సాధించడానికి క్వాంటమ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. సో మన దేశంలో అయితే ఇది ఫస్ట్ సెంటర్. ఇంకా దీని మీద అంటే మనకు నిజం చెప్పాలంటే దీనికి సంబంధించి టెక్నాలజీ కానీ, దీనికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ ఇక్కడ చాలా కొరత ఉంది. ఇప్పుడిప్పుడే మనము దీని మీద అడుగులు వేస్తున్నాము. అందుకే మనకు 2023లో మన ప్రభుత్వము క్వాంటమ్ మిషన్ అని కూడా తీసుకొచ్చింది. దానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులను కూడా కేటాయించింది. సో ఇక్కడ ఇంకా వివరాల్లోకి వెళ్తే, మనందరికీ తెలిసిన సాధారణ కంప్యూటర్లు ఒక సమయంలో ఒక పనినే చేస్తాయి. ఆ సమయంలో బైనరీ విలువలైన 0 లేదా 1 అనే యూనిట్లు, దీన్ని బిట్స్ అని అంటాం, యూనిట్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంటాయి. అందువల్ల సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పూర్తి చేయలేవు. ఈ తరుణంలో అందుబాటులోకి వచ్చిన క్వాంటమ్ కంప్యూటింగ్పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇది ప్రధానంగా క్వాంటమ్ ఫిజిక్స్ భావనలపై ఆధారపడి పనిచేస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్
కాన్సెప్ట్స్ మీద ఆధారపడి చేస్తుంది. ఇందులో బిట్స్కు బదులు క్యూబిట్స్ అనే యూనిట్లు ఉంటాయి. ఒక క్యూబిట్ ఒకేసారి 0 కానీ 1 కానీ కాకుండా రెండూ కలిపిన స్థితిలో ఉండగలదు. మీకు ముందే చెప్పినాను కదా, 0 or 1 కాకుండా 0 and 1 పొజిషన్లో పనిచేయగలదు. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. దీనివల్ల ఏకకాలంలో అనేక గణాంకాలను పూర్తి చేయడం సాధ్యపడుతుంది. ఒక క్యూబిట్ స్థితి మరొక క్యూబిట్ మీద ప్రభావం చూపగలదు. దీన్నే ఎంటాంగిల్మెంట్ అంటారు. ఇది గణన సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది. సాధారణ కంప్యూటర్ ఒక లెక్కను పరిష్కరించడానికి ఒక్కో మార్గాన్ని వెతుకుతుంది. క్వాంటం కంప్యూటర్ ఒకేసారి అన్ని మార్గాల్లో పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తుంది. 100 రెట్ల వేగంతో పనిచేస్తూ అసాధారణ గణాంకాల్ని అతి తక్కువ సమయంలోనే పరిష్కరిస్తుంది. ఇది ఇక దీనివల్ల ప్రయోజనాలు ఎట్లున్నాయో చెప్తుంటే, క్వాంటం వ్యాలీ మన జీవితాలను మరింతగా మెరుగుపరచడానికి దోహదపడుతుంది. పరిశోధనలను త్వరితగతిన పూర్తి చేసి క్యాన్సర్, అల్జీమర్స్ వంటి సంక్లిష్ట వ్యాధులకు కొత్త ఔషధాలను తయారు చేయడానికి తోడ్పడుతుంది. క్వాంటం కమ్యూనికేషన్ అత్యంత సురక్షితమైనది. ఇతరులు హ్యాక్ చేయడానికి వీల్లేకుండా సందేశాలు పంపుకోవడం వీలవుతుంది. కాబట్టి దేశ భద్రతకు అత్యంత కీలకమవుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో హ్యాక్ అవుతున్నాయి. ఈ బయటి దేశాల నుండి ఉగ్రవాద సంస్థలు అని ఇవి చేస్తున్నాయి. అంటే దేశ రక్షణకు సంబంధించినవి కూడా చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటి నుండి బారి నుండి తప్పించుకోవడానికి క్వాంటం టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. క్వాంటం అల్గారిథంలను ఉపయోగించి బ్యాంకులు, ఆర్థిక సంస్థల లావాదేవీల్లో జరిగే మోసాలను ఇట్టే పసిగట్టవచ్చు. క్వాంటం కంప్యూటర్లు డేటాను సున్నితంగా విశ్లేషించి చక్కటి క్లైమేట్ మోడల్స్ను తయారు చేస్తాయి. ఈ క్లైమేట్ మోడల్స్ని తయారు చేయడం వల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల వర్షాభావ పరిస్థితులు, తుఫానులు, వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు సాధ్యమవుతాయి. ఇది జరగడం వల్ల ముఖ్యంగా ఎవరికి ఉపయోగం? అన్నదాతలు, రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అన్నదాతలు నేల స్వభావాన్ని తెలుసుకొని మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవడానికి సైతం ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. మరోవైపు క్వాంటం పరిశోధన రంగం వేగం పుంజుకుంటుంది. ఈ సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు అందివస్తాయి. ఇక్కడ అంతర్జాతీయంగా కూడా ఈ క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన పరిశోధకులు కానీ నిపుణులు కానీ చాలా తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది టెక్నాలజీ బాగా నడుస్తుంది కాబట్టి దీని వైపు మానవులను ఇటువైపు మరలిస్తే మన భారతదేశ పరంగా యూత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ యూత్ని ఈ టెక్నాలజీ వైపు మలిస్తే మాత్రం మనమైతే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. క్వాంటం కంప్యూటింగ్తో నక్షత్రాల స్థితిగతులు, గ్రహాల గమనాలను వేగంగా లెక్కించడం, అంతరిక్ష ప్రయోగాలను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించడం వీలవుతుంది. మన దేశం అయితే అంతరిక్ష రంగంలో టాప్ 5 లోపే ఉంది. అంటే 4th ప్లేస్లో అయితే ఉంది. ఇంకా ఈ క్వాంటం టెక్నాలజీని ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ అయితే సాధించవచ్చును. ఇంకా భవిష్యత్తు పరిశోధనలకు సాంకేతిక ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి క్వాంటం రంగం కీలకమవుతుందని ధనిక దేశాలు గుర్తించాయి. కెనడాలోని వాటర్లూ నగరంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచంలోనే ప్రముఖ క్వాంటం పరిశోధనాలయాల్లో ఒకటి. ఇది ఎక్కడ ఉంది? కెనడాలోని వాటర్లూలో ఉంది. అక్కడి విద్యార్థులు, శాస్త్రవేత్తలు స్టార్టప్లతో కలిసి నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నాయి. క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో చైనాయే ముందంజలో ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? పరిశోధనలో కెనడాలో ఉంది కేంద్రము. ఇక క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉందట. మికియాస్ అనే మొట్టమొదటి క్వాంటం ఉపగ్రహాన్ని ప్రయోగించి భూమి మీద అత్యంత సురక్షితంగా డేటాను బట్వాడా చేసి చూపించింది. ఏంటిది అది? చైనా. ఏం ఉపగ్రహం? మికియాస్ అనే క్వాంటం ఉపగ్రహాన్ని. ఇకపోతే
జర్మనీ, జపాన్ దేశాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రయోగశాలలు ఆరంభమయ్యాయి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, కెనడా, చైనా, జర్మనీ, జపాన్లో ఇవి బాగా క్వాంటంలో బాగా పనిచేస్తున్నాయని ఇక్కడ అదే చెప్పిండ్రు. ఈ క్రమంలోనే అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ క్వాంటం పటంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించగలదు. ఇది పరిశోధన కేంద్రమే కాదు, విద్య, పరిశ్రమ, స్టార్టప్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం ఆధారిత పరిష్కారాలను కనుగొనే వేదికగా మారగలదు. భవిష్యత్తులో టెక్నాలజీలో ఏపీ అగ్రస్థానాన్ని సాధించడానికి కూడా ఇది బలమైన ముందడుగైతే అవుతుంది అన్నారు. ఇదేంటిది? ఎడ్యుకేషన్లో, ఇండస్ట్రీస్లో, స్టార్టప్లో దీని పార్టిసిపేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది ఏమవుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తాయి. మనం క్వాంటమ్ మిషన్ 2023లో స్టార్ట్ చేసుకున్నామని చెప్పినాం కదా, దీని గురించి కొంచెం వివరాలు ఇచ్చిండ్రు. భారత్ను సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం 2023లో క్వాంటమ్ మిషన్ను ఆరంభించింది. ఇందుకోసం 6,000 కోట్లు కేటాయించింది. 2030 వరకు కొనసాగే ఈ మిషన్ ద్వారా పరిశోధన అభివృద్ధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ఎదగాలని భారత్ లక్షిస్తుంది. ఇక్కడ ఈ పీరియడ్ గుర్తుంచుకోండి. ఈ మిషన్ ఎప్పటి వరకు పనిచేయాలి? 2030 వరకు. 23లో ప్రారంభమైంది, 30 వరకు పనిచేయాలి. దీని పీరియడ్ ఎంత కేటాయించింది? దీనికి 6,000 కోట్లు. ఇక ఈ మిషన్ 4 కీలక అంశాల మీద దృష్టి పెడుతుందని చెప్పిండ్రు. ఏంటిది అది? క్వాంటమ్ మిషన్ 2023 అనేది 4 విషయాల మీద దృష్టి పెడుతుంది. దీని లక్ష్యం ఏమంటున్నారు? పరిశోధన అభివృద్ధిలో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, R&Dలో స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ఎదగాలని భారత్ లక్ష్యము. ఇక ఈ మిషన్ కింద 4 అంశాల మీద అయితే ఫోకస్ చేస్తుంది. అదేంటిది? మొదటిది, అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పరిష్కరించడం. దీన్ని ఏమంటాం? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పరిష్కరించడం అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, సమాచారాన్ని అత్యంత భద్రంగా పంపించే పద్ధతుల్ని అభివృద్ధి చేయడం. దీన్ని ఏమంటాం? క్వాంటమ్ కమ్యూనికేషన్. మూడోది ఏంటిది? భూలోతుల పరిశోధన, ఆరోగ్య పరికరాల కొలతల్లో టెక్నాలజీ. దీన్నే మనం క్వాంటమ్ సెన్సింగ్ మెట్రియాలజీ అని అంటాం. ఫోర్త్ వన్, కొత్త తరహా పదార్థాలతో అధునాతన పరికరాలను అభివృద్ధి చేయడం. కొత్త తరహా పదార్థాలతో అధునాతన పరికరాలను అభివృద్ధి చేయడం. దీన్నే మనము క్వాంటమ్ మెటీరియల్స్ డివైజెస్. సింపుల్గా మీరు ఎట్లా గుర్తుంచుకోవచ్చు? 4 కీ పాయింట్స్ ఏంటి అవి? క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెటీరియాలజీ. ఫోర్త్ వన్ వచ్చి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. ఈ 4 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది మన క్వాంటమ్ మిషన్. ఈ నేపథ్యంలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ పెద్ద సంఖ్యలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు. పరిశోధనలకు ప్రేరణ ఇవ్వడంతో పాటు గ్లోబల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి మార్గాలను తెరవగలదు. క్వాంటమ్ రంగంలో స్టార్టప్లు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ క్లస్టర్లు కూడా ఏర్పాటవుతాయి. చూసిన కదండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనకి ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ఫామ్ తర్వాత ఇది క్వాంటమ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు దీనికి సంబంధించిన ఇంకా మీకు ఎక్స్ట్రా మ్యాటర్ నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకోవచ్చు. ఇదైతే మీకు జనరల్ ఎస్ఐలో క్వశ్చన్ ఆన్సర్స్ ఫామ్లో కూడా మీకు బాగా యూస్ అవుతుంది. ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చాలా మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఆన్సర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.